విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, మంది ప్రాణత్యాగం, 32,000 ఎకరాల భూమిని మన మిత్రులు మనకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్వహించినటువంటి క్రమంలో ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనం నిర్మించుకోవడం జరిగింది. అయితే ఒకనొక టైంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బిఎఫ్ఐలో ఉన్నప్పుడు కూడా కార్మికులు అదేవిధంగా ఉద్యోగులందరూ కూడా కష్టపడి ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైడ్ ఆఫ్ స్టీల్గా తీసుకొచ్చిన పరిస్థితి మనకు కనిపించింది. ఆ రోజుల్లో ప్రైడ్ ఆఫ్ స్టీల్ ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మరి మోడీ ప్రభుత్వం కానివ్వండి, ఈ రోజున మరి ప్రత్యేకించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొరతగా ఉన్నటువంటి మ్యాంగనీస్ గనుల గురించి మొదటి నుంచి కూడా ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈ యొక్క మోడీ ప్రభుత్వం మనకి ఎప్పుడు కూడా సపోర్ట్ చేయని పరిస్థితి ఉంది. దానివలన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కార్మికులు కష్టపడి పనిచేసినప్పుడు కూడా ఈ ముడి సరుకు, ముడి ఇనుము, ఈ యొక్క మ్యాంగనీస్ రాకపోవడం వల్ల నష్టాల బాట పెట్టే పరిస్థితి ఈరోజు కనిపించింది. అయితే ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తామని ఒక గుంటు సాకు తీసుకొచ్చి ఈ రోజున భారతదేశం ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అమ్మేయడం కోసం ప్రయత్నం చేసే క్రమంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేటు అదానీకి, అంబానీకి ఇవ్వడానికి ఉద్దేశంతో ఈ స్టీల్ ప్లాంట్ని అమ్మడం కోసం ప్రయత్నం చేసినప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్న కార్మికులు మొత్తం యావత్ కార్మిక నాయకులు దీనిని కాదు అని చెప్పేసి ఇంచుమించు 1268 రోజులుగా ఈ విశాఖపట్నం కోనపల్లిలో కంటేసి మా నిరసన తెలియజేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థలను కొనసాగించాలి, కొనసాగించకపోతే ఈ ప్రభుత్వాన్ని మేము ఎదిరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మరి మేమైతే మమ్మల్ని పల్లా శ్రీని గారిని ఎమ్మెల్యేగాను, భరత్ గారిని ఎంపీ గారిని గెలిపిస్తే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థలో కొనసాగిస్తామని మనకి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి మంచిగా మరి ఈరోజు పల్లా శ్రీని గారు ఎమ్మెల్యే అయ్యారు, రాష్ట్ర అధ్యక్షులు అయ్యారు, భరత్ గారు ఎంపీ అయ్యారు. మేమైతే రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నాం, అయ్యా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో లక్షలాది కార్మికులు, లక్షలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి దీన్ని మనం రక్షించుకోవాలి. కాబట్టి వీడు ముడిసరుకుని, మ్యాంగనీస్ని, ఐరన్ ఓర్స్ని ప్రభుత్వం ద్వారా, మోడీ ప్రభుత్వం ద్వారా ఇప్పించి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడండి అని చెప్పని వారికి కార్మిక నాయకులంతా కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో కూడా ఈరోజు కూడా ఈ యొక్క ఉన్న మేనేజ్మెంట్, తొత్తి మేనేజ్మెంటు కేంద్ర ప్రభుత్వానికి సన్నాయిలు నొక్కుతూ వారికి ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నిర్జీవ పరిస్థితుల్లోకి, చనిపోయే పరిస్థితుల్లోకి, తుమ్మితే ఉక్కుడిపోయే పరిస్థితుల్లోకి ఈ రోజున స్టీల్ ప్లాంట్ని తీసుకొచ్చారు. దాని మీద నష్టాల్లో ఉంది ప్లాంటు కాబట్టి మేము ఆదుకోలేము, నష్టాల్లో ఉన్న ప్లాంట్ మేము ఏ విధంగా కూడా మేము చేయడానికి పరిస్థితి ఉందని చెప్పని వారు సన్నాయి నొక్కుతున్నప్పుడు కూడా కార్మిక ప్రపంచం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా దీనికి ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితులైనా కేంద్ర ప్రభుత్వం ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థలో కొనసాగించాలి, కొనసాగించకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి చెప్పని మరి హెచ్చరిస్తున్నాం. దయచేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రక్షించండి, లక్షలాది కుటుంబాలని కాపాడండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు ఒకసారి మాట ఇస్తే నిరూపించుకున్నారు. మరి 2004లో మరి బిఎఫ్ఐకి ఉండేటప్పుడు ఆ రోజున కూడా వాజ్పేయి గారి ప్రభుత్వం ఉండేటప్పుడు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొన్ని వేల రూపాయలు నష్టాన్ని ఇస్తే ఆ నష్టాన్ని భర్తీ చేసుకొని కొన్ని లక్షల కోట్ల రూపాయలని లాభాలు ఆర్జించే విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు కష్టపడి పనిచేశారు. ప్రైడ్ ఆఫ్ స్టీల్ తీసుకొచ్చారు, సిఎస్ఆర్ నిధులను ఆయా రాష్ట్రాలకి పంచిపెట్టారు. అంతేకాకుండా కరోనా ఉన్నప్పుడు కూడా కష్టపడి ఆక్సిజన్ సప్లై చేసి కొన్ని వేల వందల కోట్ల మంది తాలూకా ప్రాణాలు నిలిపించినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని తెలియజేసుకుంటూ ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థలో కొనసాగించాలని ఈరోజు బిఎఫ్ డిపార్ట్మెంటు, సెంట్రల్ ప్లాంట్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి నాయకత్వంతో కూడా ఈరోజు టెంటలో కూర్చొని నిరసన తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వం దీనికి సిద్ధపడి దీన్ని ప్రైడ్ ఆఫ్ స్టీల్గా ఉంచి దీన్ని కంటిన్యూగా ప్రభుత్వ సంస్థలు కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పోరాటము ఇప్పటికీ 1268 రోజులు అవుతుంది. ఈరోజు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో, భరత్ గారు ఎంపీ కావచ్చు, అలాగే ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసరావు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్లాంట్ను మేము అధికారంలోకి వస్తామన్నటువంటి హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాలని. ఎందుకంటే విశాఖ ఉక్కు కర్మాగారం రోజు రోజుకి క్రైసిస్ పెరుగుతుంది. ఒక పక్క రా మెటీరియల్ లేదు, అప్పులు పుట్టట్లేదు, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో విశాఖ ఉక్కు కర్మాగారం ఉంది. కాబట్టి వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం ఎంపీలపై ఆధారపడిన ఈరోజు కేంద్రంలో గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ విధంగా ఒత్తిడి
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని 32 మంది బలిదానం చేసిన తర్వాత వచ్చిన విశాఖ ఉక్కుని కాపాడడానికి తెలుగుదేశం ప్రభుత్వం పూనుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది.